ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ సినిమాల్లో ఎవర్ గ్రీన్ కాంబినేషన్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సాలిడ్ ఎంటర్టైనర్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం. అలాగే నటసింహం బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ కూడా ఒకటి. మరి రిలీజ్ కి ముందు నుంచి భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమాలు రిలీజ్ తర్వాత వెంకీ మామ కెరీర్ లోని రికార్డు వసూలు అందుకున్నాయి. అయితే ఈ సినిమాలకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ 3 రోజుల నుంచి సాలిడ్ బుకింగ్స్ పడిపోతున్నాయి. అయితే ఈ రెండు సినిమాలు అందుకుంటున్న ఫీట్లలో ఏపీ వసూళ్లు మేజర్ ప్లస్ అయ్యాయని చెప్పవచ్చు. అక్కడ మాత్రం ఉన్న హైక్స్ వీక్ డేస్ లో కూడా కొనసాగుతున్నప్పటికీ స్ట్రాంగ్ హోల్డ్ ని కనబరుస్తున్నాయి. మరీ ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నాంకి అయితే టికెట్స్ కూడా దొరకడం లేదు. మరి టాక్ బాగుంటే కొన్ని రోజుల పాటు హైక్స్ ఉన్నా కూడా జనం థియేటర్స్ కి వస్తారని వీటితో చెప్పొచ్చు. దీంతో ఈ సినిమాల వసూళ్లకు ఉన్న ధరల కంటే ఎక్కువ ఉన్నప్పటికీ ఎలాగో ఆదరణ బాగుంది కాబట్టి ఏపీ నుంచి మాత్రం వస్తున్న వసూళ్లు ప్రస్తుతం అదనపు బూస్టప్ అని చెప్పాలి. సో ఇలా ఈ రెండు సినిమాలు భారీ నంబర్స్ దిశగా వెళ్తున్నాయి.